దేవుడా, నా కోరిక తీర్చావు. సత్య మంజుల్ని దూరం చేసి నువ్వు ఉన్నావని నిరూపించావు స్వామి. మంజు జీవితం బావుండాలి దేవుడా. తన వృత్తిలో జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోయేలా తనను దీవించు తండ్రి. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీ సీతారామస్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తు. తదాస్తు. సరస్వతి, మీ ఆయనకి విడాకులు ఇద్దామనుకుంటున్నావంట, నిజమేనా? అంతా నా కర్మ ఆంటీ. ఏమైంది? ఆయన పరిస్థితి బాలేక విడాకులు తీసుకుందామనుకున్న మాట నిజమే. కాని ఇదే మంచి సమయమని మా మెట్టినింటి వాళ్ళు ఆ ఇంటి నగల్ని నేను ఎత్తుకెళ్లానని నా మీద కేసు పెట్టారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేక చస్తున్నాను. అందుకే నా బాధ దేవుడికి చెప్పుకుందామని వచ్చాను. ఓవైపు భరణము రాలేదు, మరోవైపు మా అమ్మా నాన్నల పరువు మిగల్లేదు. వస్తానంటీ. చూసావా అన్నపూర్ణ, రోజులు ఎలా ఉన్నాయో? మన మంచు విషయంలో కూడా ఇలాగే జరిగితే? అంటే ఇలాగే కాకుండా ఇంకెలాగైనా జరగొచ్చు కదా. అసలే ఆ మణమ్మ జిత్తులు మారినక్క, అదెంతకైనా తెగిస్తుంది. ముందు నువ్వు మంచుకు ఫోన్ చెయ్యి. ఒకవేళ తను బయలుదేరి వస్తుంటే రావద్దని చెప్పు. గుళ్ళో ఎందుకొదినా, బయటికెళ్ళక చేద్దాం. అదే వద్దనేది. లేట్ చేసే కొద్దీ రిస్క్ అవుతుంది. ఉండు, నేనే చేస్తాను. ఇది పట్టుకో. అమ్మ ఇప్పుడు ఫోన్ చేస్తుందంటే హలో అమ్మా. నేను అత్తయ్యనమ్మా. చెప్పండి అత్తయ్య. నువ్విప్పుడు ఎక్కడున్నావమ్మా? ఎందుకు అత్తయ్య? నువ్వెక్కడికి వెళ్ళకు, ఇంట్లోనే ఉండు. మేమే ఇంటికొస్తాం. నేను ఇంట్లో లేనత్తయ్య. ఏంటి, ఇంట్లో లేవా? అప్పుడే ఇంట్లో నుండి బయటకు వచ్చేసావా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్య. నేనిప్పుడు గుడిలో ఉన్నాను. ఏ గుడిలో ఉన్నావమ్మా? శివాలయంలో ఉన్నాను. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, మేమే అక్కడికి వస్తాం. వద్దత్తయ్య, మీరిక్కడికి రావద్దు. ఎందుకమ్మా? నేను కలిసాక అన్ని విషయాలు వివరంగా చెప్తాను. నువ్వు మమ్మల్ని రావద్దంటున్నావంటే నువ్వేదో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నట్టున్నావు. లేదు లేదు, మేమే ఆ గుడికి వస్తున్నాం. ఏమైందొదినా? మంజు అదోలా మాట్లాడుతుంది. మనం వెంటనే శివాలయానికి వెళ్ళాలి పద. మంజు గుళ్ళో ఎందుకుంది? అదే నాకు అర్థం కావట్లేదు. అక్కడికే వెళ్దాం, అన్ని తెలుస్తాయి. రా అన్నపూర్ణ, రా. అమ్మ, అత్తయ్య ఇక్కడికి వచ్చారంటే, ఇదంతా చూసారంటే పెద్ద గొడవ అవుతుందేమో. ఇప్పుడెలా? ఏంటండి, నేను ప్రదక్షిణలు పూర్తి చేయకముందే వచ్చేశారు? సరే రండి, పూజకి టైం అవుతుంది. రండి. ఏయ్ కాకి పిల్ల, ఈరోజు సిరే నా కోడలని ఇక్కడున్న వాళ్ళందరి ముందు చెప్పబోతున్నాను. ఏం చేస్తావో ఏంటో. ఆవిడేమందో విన్నావు కదా. ఇంకా మనం ఇక్కడెందుకు? పద వెళ్ళి చూద్దాం. ఏంటి మనమ్మగారు, ఈసారి పూజ గుళ్ళో పెట్టారేంటి? దేవుడి గుడంటే అందరూ ఆహ్వానితులే కదా, పేరు పేరున పిలవక్కర్లేదు. పిలిచిన వాళ్ళు రాలేదని బాధపడక్కర్లేదు. అందుకే
ఇలా అనుకోకుండా ఏర్పాటు చేయాల్సొచ్చింది. అనుకోకుండా చేసినా ఏర్పాట్లు అదిరిపోయాయి. అమ్మా, టైం అవుతోంది. నూతన వధూవరులను పిలిపించండి. అలాగే. సత్య, అదిగో వస్తున్నారు. కూర్చోండి బాబు, కూర్చోండి అమ్మా. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమో నమః. ఇదిగో బొట్లు పెట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో. ఏంటి ఇది? సత్య పక్కనున్నమ్మాయి ఆవిడ కోడలు కాదు. ఏంటి? ఆమె కోడలు కాదా? నీకెలా తెలుసు? నేను ఆ సత్య పెళ్లికి వెళ్ళాను. అవునా? అవును. మరి పూజలో ఈ అమ్మాయిని కూర్చోబెట్టిందేంటి? అయ్యా, కంకణాలు కట్టుకోండి. హరి ఓం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. అమ్మా, ఈ కంకణం అబ్బాయి చేతికి కట్టు. ఓం ప్రణోదేవి సరస్వతీ వాజే భిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాలా శ్యామలా లలితాదశ. ఓం భువః ఓం సువః ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం. అమ్మా, ఇప్పుడు ఇద్దరు కూడా మనసులో ఉన్న కోరికలు వినవించుకొని గణపతికి ఈ పుష్పాలతో పూజ చేయండి. ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం మూషిక వాహనాయ నమః. ఓం భువః ఓం సువః ఓం జనః ఓం ఏకదంతాయ నమః. అమ్మా, ఇప్పుడు ఈ బొట్లు తీసుకొని మీ మాంగళ్యానికి, అదే తాళిబొట్టుకి బొట్టు పెట్టుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః.